రాజకీయ లబ్ధి కోసం స్థాయి మరచి సమాజ సేవ కోసం నిత్యం పరితపిస్తున్న మంత్రి సుభాష్ ను కూటమి పార్టీ సీనియర్ నాయకులు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం పట్ల వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ దిగజారుడు మాటలు వాగుతున్నారని కూటమి పార్టీ నాయకులు మరోసారి హెచ్చరించారు. సోమవారం సాయంత్రం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, రామచంద్రాపురం రూరల్ మండలం అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, కౌన్సిలర్ అంకం శ్రీనివాస్, టేకుమూడి సత్యనారాయణ, కంచమర్తి బాబురావు, కాటే సుబ్రహ్మణ్యంలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్ మాట్లాడుతూ రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం యథాతథంగా కొనసాగుతుందని, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి సుభాష్ హామీ ఇచ్చినా వైసీపీ నాయకుల విష ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ విషయమై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సీఎంను 2 సార్లు కలిసి స్పష్టమైన హామీ తీసుకున్నప్పటికీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రివర్యులు సుభాష్ గారి ఆఫీసు నందు కూటమి నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పత్రికా సమావేశాన్ని చేసినటువంటి కూటమి నాయకులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గత వారం రోజులుగా ఈ యొక్క కోనసీమ జిల్లా నుంచి కాకినాడలో కలపాలని, లేదు ఈ యొక్క రామచంద్రపురం డివిజను కనుమరుగైపోతుందని ప్రజల్లో లేనిపోని అపోహలు క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్ పార్టీ వారు, ఆ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పిల్లి సూర్యప్రకాష్ గారు మరి ఒక విధమైనటువంటి అపోహలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈవేళ మీరు అసలు ఈ పరిస్థితి వచ్చడానికి కారణాలు ఏంటి? మరి గత ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాం మీతో పాటు. మరి ఆ వేళ మీరే మీ నాన్నగారిని మేమందరం మోసాం, ఈ రాంతపురం నియోజకవర్గ ప్రజలందరం మోసారు. ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా మిమ్మల్ని మోసాం. డబ్బులు పెట్టి డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరు మిమ్మల్ని గెలిపించాం. మరి గెలిపిస్తే ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష, కోరిక ఈ కాకినాడలో ఉండాలని, అది ఈ రామచంద్రపురం డివిజన్ ఇక్కడ కొనసాగాలని మీకు ఆ వేళ అనిపించలేదా? మరి ఆ రోజు మీరు ఏమైపోయారు? పార్టీలో నెంబర్ 2 స్థానం కదా మీది, మీ నాన్నగారిది. మరి ఆ రోజు మీరు చిన్న మాట చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దుస్థితి ఈ వేళ ఉండేది కాదు కదా. మరి ఆ రోజు లేనిది ఈ వేళ ఏదో రాజకీయం చేయడం కోసం సుభాష్ గారిని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇరుకులో పెట్టాలని ఆలోచన చేస్తే కనుక ఇక్కడ ప్రజలు ఎవరో ఉపేక్షించే పరిస్థితిలో లేరు. మీరు ఇంకోటి చెప్తున్నారు, ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్ కనుమరుగైపోతున్నారు. ఈవేళ రెవెన్యూ డివిజన్ కనుమరుగవుతుందా, ఉంచుతున్నారా అనేది సుభాష్ గారు చూసుకుంటారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరేదో మాట్లాడిన తర్వాత సుభాష్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని కలిసేటప్పుడు మీకు ఆయన చెప్పాలా ఏంటి? అనేక మార్లు చంద్రబాబు నాయుడు గారితో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా మీ అపోహలని ఒక్కసారి మళ్ళీ మార్చడం కోసం, మీ అపోహలందరినీ తొలగించి బయటకు తీసుకురావడం కోసం మరొకసారి చంద్రబాబు నాయుడు గారితో ఈ విషయాన్ని తెలియపరిచి అది ప్రజలకు తెలియపరిచారు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా మీరు వేరే రూట్లో మరి యొక్క కార్యక్రమం చేపట్టడం కరెక్ట్ కాదు. మీరు ఇంకోటి, ఈవేళ సుభాష్ గారు ఏదో జమీందారి సినిమా తీసుకుంటున్నాడు, జమీందారి పాత్ర పోషిస్తున్నాడు అంటున్నారు. ఏమైనా పాత్ర కావాలా? ఆయన దగ్గర ఫాలోవర్ కింద ఏదైనా కామెడీ యాక్టింగ్ చేయమంటే ఇప్పించమంటే మేము అందరం, మా కోటం కార్యకర్తలు అందరం కలిసి బతిమాలైనా మా సుభాష్ గారికి చెప్పి రికమెండేషన్ చేస్తాం. మీకేడే అక్కసు ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన ఒక మంత్రిగా కాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా చేసే కార్యక్రమాలు అన్ని గుర్తించి సినిమా వారు కూడా ఇలాంటి నాయకుడు ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. ఒక డబ్బున్న వ్యక్తి, ఆగర్భ శ్రీమంతుడు సుభాష్ గారు, అలాంటి వ్యక్తి డబ్బున్న వాళ్ళు ఎవరు కూడా సర్వీస్ చేయరు, వాళ్ళ వ్యాపారం వాళ్ళ కుటుంబం తప్ప. అలాంటిది ప్రజలకి ఎవరి అవసరాలు ఏంటి, ఎవరి సమస్యలు ఏంటి అని చూడటం కోసం మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు ప్రైవేట్ గా వ్యక్తిగతంగా కూడా చేస్తున్నారు. ఆ చేసే కార్యక్రమాలన్నీ అబ్జర్వ్ చేసి ఒక దర్శకుడు, ఒక నిర్మాత ఆయనకి ఒక మంచి పాత్ర ఇచ్చి
ప్రజలకు ఎలాంటి నాయకుడు ఉన్నాడని తెలియపరిచి దాని ద్వారా డబ్బున్న వాళ్ళందరూ కూడా పేదవారికి ఏదో సాయం చేస్తారని చెప్పేసి ఒక ఉద్దేశంతో మరి ఆయనకి సినిమా అవకాశం ఇచ్చారు. మరి ఆ పాత్ర కూడా మీరు అక్కస్తో మీరు బయటపడిపోయారంటే ఎలా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? మీరు ఏ రోజైనా ఈ నియోజకవర్గంలో ప్రజలకు అక్కలొద్దు, మీ కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి అంకితం అయిపోయినటువంటి వాళ్ళు, మీ కుటుంబానికి అంకితం అయిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా ఆపదలో ఉంటే చిన్న సహాయం 100 రూపాయలు జేబులో తీసి మీరు ఏనాడని ఇచ్చారా? ఎందుకో మీరు ఎలా మాట్లాడటం? వ్యక్తిగతంగా మాట్లాడటం అన్నారు. ఎవరు మాట్లాడతారు వ్యక్తిగతంగా? మీరు మాట్లాడతారు. ఈ రోజు ఏదో బెండ్ తీస్తారో ఈ రెవెన్యూ డివిజన్ లేకపోతే అని చెప్తారు. బెండ్ ఆల్రెడీ 2024లో మీకు తీశారు. ఇంకా మీకు అర్థం కావట్లేదేమో. మీరు నెగ్గేశారని ఊహించుకున్నారు, ఊహల పలకి ఎక్కారు, కానీ మీ బెండ్ తీసి ఇంటికి పంపించారు. రేపు 2029లో కూడా మీ బెండ్ ఏ రకంగా తింటారో కూడా ప్రజలు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడాలా అని అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా కూర్చున్నారండి. ఈ విధంగా వద్దు. మీరు ఇంకోటి చెప్పారు, వైఎస్ఆర్ పార్టీకి మీ సచిన్ గారిని, ఆయన పెద్ద మీ మిస్సెస్, మీ భార్య గారు వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్నారని చెప్తున్నారు. మీకు తెలుసా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నట్టు? ఏ రోజైతే టీడీపీ పార్టీలో కండువ కప్పుకోవాలని నిర్ణయించుకున్నారో, ఈ యొక్క టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి ఈ రాజపురం నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారో ఆ రోజున అప్పటికే ఫ్యాక్స్ ద్వారా మీ అధినాయకత్వానికి పంపించడం జరిగింది. మరి మీరు అది మీ అధినాయకులు అడగండి. ఆయన ఫ్యాక్స్ ద్వారా రాజీనామా చేశారు, పంపించారు. అది మీరు ఎందుకు మీరు కన్సల్ట్ చేయట్లేదని చెప్పేసి అడగండి. అంతే తప్ప మీరు ఇంకా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, మేమైతే పార్టీలు పదవులు వదులుకుని వచ్చేమన్నారు. మీకు ₹1 అవ్వకుండా చందాలు వేసుకుని కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా చందాలు వేసుకుని గెలిపిస్తే మీ ప్రాంతం కోసం, మీ యొక్క మీ ఇది చేసుకోవడం కోసం మీరు ఆ రోజు ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరికి చెప్పకుండా మీరు రాజీనామా చేశారు. అందువల్ల మీకు 2009లో, 2012లో, 2014లో మీకు అన్ని చూపించారు ప్రజలు, ఈ రాజపురం నియోజకవర్గ ప్రజలు. అయినా మీకు అర్థం చేసుకోకపోతే ఇంకేలాగా? ఒళ్ళు దగ్గరట్టుకుని మాట్లాడండి, చూడండి, అర్థం చేసుకోండి. సుభాష్ గారికి ఏ విధమైనటువంటి రాజకీయ అనుభవం లేకపోయినప్పుడు కూడా ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్నటువంటి ఇమేజ్ ఎలా పెరుగుతుందో చూడండి. వ్యక్తిగతంగా ఆయన సొంత డబ్బులతో ఆయన ఏ రకంగా పేద ప్రజలు ఆదుకున్నారో చూడండి. ఈ రకమైనటువంటి మాటలు తగ్గించుకోండి. మీరు మీ యొక్క పార్టీని ఎలా డెవలప్ చేసుకోవాలో చూసుకోండి. ఆ రకంగా చేసుకుని రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రతిపక్షం లేని ప్రతిపక్ష నాయకుడి గారు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. కంచుమంతి బాబురావు, క్లస్టర్ ఇన్ఛార్జ్, రామచంద్రపురం పట్టణం. మా సోదరులు అందరూ చెప్పారు, గత వారం రోజుల నుంచి ప్రతిపక్ష హోదా లేని, ప్రతిపక్షం అని చెప్పుకునే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వాళ్ళ నాయకులు నేను ఇక్కడ లేకపోయినా నేను ఇక్కడ ఉన్నానని భ్రమలో మాట్లాడే రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ నిన్న మరి ఆయన మా సోదరులు చెప్పినట్టు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏదో ఒక విషయం పట్టుకుని హైదరాబాద్ నుంచి ఎగురుకుంటూ వస్తుంటారు. ఎందుకు ఎగురుకుంటూ వస్తారయ్యా అంటే ప్రతిపక్ష నాయకుల లక్షణం ఏంటంటే ఉన్న అధికార పక్షం ప్రజలకు వాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే ఎదురొచ్చి ప్రశ్నించి ఇంకా కౌన్సిల్ వాళ్ళదే ఉంది. కనీసం అది కూడా జ్ఞాపకం లేని వ్యక్తి ఈ పిల్లి సూర్యప్రకాష్. ఎందుకు నేను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాను అంటే గడిచిన కాలం నుంచి మన నియోజకవర్గంలో వ్యక్తిగతంగా అంటే రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన సంవత్సరాలు వాళ్ళు సేవలు చేశారు. కానీ ఈ నియోజకవర్గ ప్రజలు 1,00,000 మంది నాకు సుమారుగా ఓటు వేశారని వ్యక్తిగతంగా తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్న గౌరవ కార్మిక శాఖ మంత్రి వారి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి తండ్రి అయినటువంటి సత్యం ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వాసంశెట్టి సత్యం గారు. అసలు ఈ వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ఎవరి కోసం పెట్టారో మీకు తెలుసా మిస్టర్ సూర్యప్రకాష్? నువ్వు గతంలో ఒక మంత్రిగా కొడుకుగా ఉన్నా, ఒక రాజ్యసభ సభ్యుడు కొడుకుగా ఉన్నా, తర్వాత నీకు పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి టికెట్ ఇచ్చింది. ఎప్పుడన్నా నువ్వు ఇలా ఒక ట్రస్ట్ పెట్టి ఈ నియోజకవర్గ ప్రజలకే సేవ చేద్దామని నీకు కళలో కూడా అనిపించుండదు, ఎందుకంటే నీ రక్తంలో లేదు. కానీ వాసంశెట్టి సుభాష్
తండ్రి అయినటువంటి సత్యం గారు ఈ రామచంద్రపురం నియోజక ప్రజలు, ఎందుకంటే వీళ్ళు ఎవరో ఎక్కడి నుంచి ఇచ్చారో తెలియకపోయినప్పటికీ సుమారు నియోజకవర్గంలో 28,000 ఓట్లు మెజారిటీ ఇచ్చిన ఒక అంకిత భావంతో తన కొడుకు రాజకీయం చేస్తుంటే తండ్రి సత్యం గారు సేవ చేస్తున్నారు. నీకు ఇప్పుడు బాధ ఏంటంటే నీ పక్కన కూర్చున్న ప్రతి నాయకుడు రోజుకొకరు చెప్పున ప్రతి ఊర్లో ఈ రామచంద్రపురం నియోజకవర్గం కూటమి నాయకుల సమక్షంలో కూటమి పార్టీలో జాయిన్ అవుతున్నారు. ముందు వాళ్ళని కాపాడుకో. ఎవరన్నా చెప్పారు ఇల్లును చక్కబెట్టుకుని బయట విమర్శించమన్నారు. నీ ఇంట్లో రోజుకి ఎంతమంది జారిపోతున్నారో నీకు తెలీదా? నిన్న నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను, నీ పార్టీని వదిలి మా పార్టీలోకి వస్తున్నారో చూసుకోండి బాబు, ముందు వాళ్ళని కాపాడుకోండి. ఈ రోజు ఉదయం కూడా 15వ తారీఖు ఈ రోజు సుమారు 250 మంది పూల గ్రామస్తులనే నువ్వు అత్యధికంగా నమ్మే ఈ హౌసింగ్ బోర్డులో చెందిన నీ సామాజిక వర్గం కార్యకర్తలు కూడా గౌరవ వాసంశెట్టి సుభాష్ గారు వాళ్ళ కుటుంబాన్ని వ్యక్తిగతంగా నమ్మి కూటమి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఇది వాసంశెట్టి సత్యం గారు వాళ్ళ కుటుంబం అంటే. ఈ విషయం నీకు తెలీదు, ఎందుకంటే నువ్వు అన్నారు ఇందాక మీరు మొన్న ప్రెస్ మీట్ లో, గతంలో మేము ఇక్కడ తిప్పేమని నువ్వు సగమే వాడేవాళ్ళు, ఎందుకంటే నీ రాజకీయ లబ్ధి కోసం వాడేవాళ్ళు. ఆ రోజున్న నాయకులకి నీకు బలం లేక ఈ వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తిని గ్రామ గ్రామాల్లో తిప్పి ఇతను మన చెట్టు బలిజీ సంఘీయుడు నాకు మద్దతు ఇస్తున్నాడని నువ్వు ఒక స్టంట్ చేసావు. ఈ స్టంట్లు మేము చేయలేదు. వాసంశెట్టి సుభాష్ గారు ప్రజల కోసం ఇక్కడికి వచ్చాడు, ప్రజల చేత నెగ్గించబడ్డాడు. నువ్వు ఇంకా నెగ్గలేదు. భవిష్యత్తులో నీకు సీట్ వస్తుందో రాదో కూడా తెలీదు. ఎందుకంటే నువ్వు ఇన్ఛార్జ్ గా ఉండకూడదని నీకన్నా మాజీ మంత్రి వారు వేణు గారే బెటర్ అని నీ మనసులే నిత్యం మా దగ్గరికి చెప్తూ మా పార్టీలో, మా కూటమి పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇది వాసంశెట్టి సుభాష్ గారు వాళ్ళ తండ్రి గారి చరిత్ర. ఇంకా మేము గట్టిగా మాట్లాడగలం. మీరు అన్నారు సత్యం గారిని వయసులో నేను మాట్లాడగలను ఎంత గట్టిగానని. మీరు రెడీ. మీరు బహిరంగ వేదికలు చెప్తారా, లేకపోతే ఇలా పాత్రికేయుల మధ్య వేదికలు చెప్తారా, లేదా వ్యక్తిగత వేదికలు చెప్తారా? ఎందుకంటే ఒక బలహీనుడు చెప్తాడు ఏమని, నాకు బలం ఉందని. ఎప్పుడు బల ప్రదర్శన చేయకూడదండి. సూర్యప్రకాష్ గారు బల ప్రదర్శన మీరు చేశారు గతంలో. ప్రజలు ఏమరకు ఇచ్చారు? పట్టం వాసంశెట్టి సుభాష్ గారికి ఇచ్చారు. నెక్స్ట్ బెండ్ తీస్తున్నామని మా సోదరులు చెప్పారు. బెండ్ ప్రజలు తీస్తారు, మీ దగ్గర బెండ్ ఏమీ లేదు. మీరు ఇప్పుడు మీ వాళ్ళు వచ్చి మా దగ్గర అడుగుతున్నారు, బాబు సుభాష్ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలా, జనసేనలో జాయిన్ అవ్వాలా, బీజేపీలో జాయిన్ అవ్వాలని వాళ్ళ వ్యక్తిగతానికి విలువలు ఇస్తున్నారు. కాబట్టి మేము ఎవరన్నా రమ్మని అడుగుతలేదు. తెల్లారితే ఉదయం 7 అయ్యేటప్పటికి మా పార్టీ అధ్యక్షుల చుట్టూనే తిరుగుతున్నారు మీ కేటర్ అంతా. కారణం ఏంటి? మేము వచ్చేస్తాం బాబు వచ్చేస్తామని. అయినప్పటికీ మేము ఎవరిని వద్దంటలేదు. ఎందుకంటే సుభాష్ గారు ముఖ్యంగా రామచంద్రపురం పట్టణంలో మున్సిపాలిటీ కౌన్సిల్ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలోనే ఉంది. మీకు తెలీదా? తెలుగుదేశం కూటమి పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో మీ కౌన్సిలర్స్. వాళ్ళని అడగండి. మీ చుట్టూ కౌన్సిలర్స్ ఉన్నారు కదా, మెజారిటీ కౌన్సిల్ మీ పక్కన ఉందని మా సోదరుడు చెప్పాడు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారో అభివృద్ధి మీ కౌన్సిలర్ చెప్తారు. అది మాకు చెప్పి పని లేదు. నిన్న ఇంకో సోదరుడు అంటున్నాడు, ఏమంటారు, గతంలో రోడ్లు కనపడలేక గతం మేము గత పాలకులు కానీ వివాదంలోకి మేము అడిగింది ఒకటే, ఆర్డీఓ ఆఫీసు సబ్ డివిజనల్ ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి వెళ్ళదు అని ఒక ముఖ్యమంత్రి వర్యులు, ఒక కార్మిక శాఖ మంత్రి వర్యులు చెప్పారని మేము చెప్పాం. మీరు దాన్ని వదిలేసి ఈ వివాదం, ఇది వివాదం కింద సృష్టించి ఎమ్మెల్సీ తోటమూర్తులు గారిని, మాజీ మంత్రి వర్యులు వేణు గారిని, రాజ్యసభ సభ్యులు బోస్ గారిని వాడుకుంటున్నారు. మీకు బలం లేదనుకోండి, సబ్జెక్ట్ లేదనుకోండి, ప్రెస్ మీట్లు పెట్టండి. వాళ్ళ సమయంలో అభివృద్ధి చేశారు. వాళ్ళు అభివృద్ధి చేయలేదని ఇక్కడ ఎవరు అనలేదని నేను ప్రెస్ మీట్ లో కానీ జరిగిన ప్రెస్ మీట్ లో కానీ మేము ఒకటే చెప్పాం, ప్రజలను మోసం చేయకండి, ప్రజలను విద్యార్థులను ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఇది డైరెక్ట్ గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇచ్చి లోకల్ స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులైన సుభాష్ గారికి హామీ ఇచ్చి ఉన్నారని చెప్పాం. అది వదిలేసి కాకులంతా ఐకమత్యంగా ఉంటాయి, మేమంతా కాకులమే అంటారు. మీరు చెప్పింది కదా, మీరు కాకులే, అందుకే కావు పోమని కలుస్తున్నారు. ప్రజలకి సేవ చేస్తున్నారు కాబట్టి సత్యం ఫౌండేషన్ పెట్టి వాసంశెట్టి సత్యం గారు దానికి చైర్మన్ కింద ఉండి మీకు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. మీ కూడా ఉన్న వ్యక్తుల్లో ఎంతమంది వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందారో మేము చెప్పగలం. కానీ మాకు విజ్ఞత ఉంది. చేసిన సహాయం గురించి చెప్పుకునే నీచ స్థాయి అయితే మాకు లేదు. మేము అటువంటి చెయ్యం. అవునో కాదో అని
ఈ చుట్టుపక్కల కూర్చున్న కుర్చీలో ఉన్న వ్యక్తులను అడగండి. అది కాదని మీరు నిరూపించుకోండి. అంతే తప్ప మీకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మీ ఆఫీస్ ఒకటి ఉంది కదా అని మాట్లాడితే మాకు వీళ్ళకి కొత్త ఏమో కానీ వాసన చెట్టు వరకు ఈ రామచంద్రపురం రాజకీయాలు మేము కూడా 4 సార్లు గడిచిన కాలంలో ప్రతిపక్షంలోనే ఉన్నాం. మాకు ప్రతిపక్షం అలవాటే, అధికార పక్షం అలవాటే. ఇంకో సోదరుడు అంటాడు పార్టీలు మారుతున్నామని. మొన్నటి వరకు అందరూ పార్టీలు మారిన వాళ్ళే. అందుకే కదా వైఎస్ఆర్సీపీ పార్టీ వదిలి ఇందులోకి రావడానికి కారణం వాసంశెట్టి సుభాష్ గారు వ్యక్తిగతంగా సమర్థుడని తెలిసే నేను వ్యక్తిగతంగా ఆయన మద్దతుతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాం. గతంలో మీరు అందరూ తెలుగుదేశం పార్టీలో చేరిన కదా, తెలుగుదేశం పార్టీలో కౌన్సిలర్లు చేయలేదా? పార్టీలు మారుతున్నాం, మీకు వంకలు లేకపోతే డొంకలు కదపకండి. డొంకలు కదపడం మొదలెడితే వంకలు ఉండడానికి కూడా చెప్పడానికి సబ్జెక్టులు కూడా ఉంటాయి. దయచేసి వ్యక్తిగతంగా రామచంద్రపురం నియోజక ప్రజలకు పార్టీలకు అతీతంగా ప్రజల శ్రేయస్సు ముఖ్యమని సేవ చేస్తున్న వాసంశెట్టి సత్యం గారి జోలికి వస్తే మాత్రం ఊరుకునేది 1% కూడా ఉండదు. ఎందుకంటే రాజకీయాలకి కొత్త ఏమో కానీ సమస్యలు పరిష్కరించడానికి ఎవరికి కొత్త లేదు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ. వాసంశెట్టి వారి ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారిని ఏంటన్నారు, వాళ్ళ అమ్మగారి గురించి కూడా మాట్లాడి స్థాయికి తెలిసిపోయి ఇవాళ ఎవరో సూర్యప్రకాష్. ఓ పని చేయండి, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మీ అధినాయకుడు, జిల్లా ప్రెసిడెంట్ చెల్ల జగ్గారెడ్డి మీకు కావాల్సినాడు, సస్పెండ్ చేయమనండి. వాళ్ళ అమ్మగారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే సస్పెండ్ చేయమనండి. కనీసం ఇంజిత జ్ఞానం లేని మాటలు మాత్రం దయచేసి మాట్లాడొద్దు మిస్టర్ సూర్యప్రకాష్. ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇస్తున్నారు కదా బెండూలు తీయడం. ఇంకో పాయింట్ అన్నారు వాసంశెట్టి సుభాష్ జమీందార్. నిజంగా జమీందారే. ఒక జమీందార్ చేయవలసిన పనులు పూర్వం జమీందారులు ఏం చేసేవారు? లేని ప్రజలకు భోజనం పెట్టేవారు, వస్త్రాలు ఇచ్చేవారు, ఆ ఉద్యోగం చేయించేవారు. అది జమీందారితనం. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తే జమీందార్ వాసంశెట్టి సుభాష్. అది నీకు నచ్చదేమో, నీకు నచ్చలేకపోయినా పర్వాలేదు, ప్రజలకు నచ్చుతుంది, మాకు నచ్చుతుంది. నీకు ఎవరన్నా ఇలా ఫలానా వాసంశెట్టి సుభాష్ వల్ల కానీ ఆయన తండ్రి వల్ల కానీ ఇబ్బంది పడ్డానని చెప్పారా? లేదు కదా. జమీందారు షూటింగ్ తీర్తలేదు. ఆడపిల్లలు గత ప్రభుత్వంలో ఆడపిల్లల మీద జరిగిన అత్యాచారాలని కంట్రోల్ చేయలేని స్థితిలో ఉంటే వాళ్ళకి కనువిప్పు కలిగించడం కోసం ఈ జమీందారు అనే సినిమా తీస్తున్నారు. మీకు మళ్ళీ నొక్కి నొక్కి చెప్తున్నాను, 10 మందికి సహాయం చేసేవాడు ఎవడన్నా జమీందారే. ముందు స్థానం, దాంట్లో ముందు స్థానంలో ఉన్న వ్యక్తి శ్రీ వాసంశెట్టి సుభాష్. ఇంకా చెప్పొచ్చు, పాత్రికేయులు ఎక్కువ ఫీల్ అవుతారని దయచేసి నేను కట్ చేస్తున్నాను. మీకు ఒక్కడే హెచ్చరిస్తున్నాం, మీరు రాజకీయాలు మాత్రమే చేయండి, వ్యక్తిగతాల్లోకి వెళ్ళొద్దు. వెళ్తాను అంటే మీ ఇష్టం, మీ సరదా తీర్చడానికి మేము ఆల్వేస్ ముందుంటాం. వెల్కమ్ టు సరదా. జై హింద్.